బ్రేకింగ్ చూస్తున్నాం. కాకినాడ జనసేనలో టికెట్ పంచాయతీ రాజీనామాల వరకు వెళ్లింది. తాజాగా ఆ పార్టీకి మాజీ మేయర్, జనసేన రాష్ట్ర కార్యదర్శి సరోజ రిజైన్ చేశారు. కాకినాడ టికెట్ దక్కించుకున్న పంతం నానాజీ టార్గెట్ గా ఆరోపణలు గుప్పించారు సరోజ. పార్టీలో అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి వాడుకున్న వ్యక్తికి టికెట్ ఇచ్చారని మండిపడ్డారు. జనసేన ఒక రెసిడెన్షియల్ కాలేజీ లాంటిదని, కార్పొరేట్ ఆఫీసులా నడుపుతున్నారని సరోజ ఆరోపించారు. పవన్ కళ్యాణ్ చుట్టూ కాపు కోటరీ ఉందని, ఆ కోటరీ జనసేనాని దగ్గరకు వెళ్లకుండా అడ్డుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేనలో మహిళలకు, బీసీలకు అసలు విలువే లేదన్నారు పూసపల్లి సరోజ. మనోహర్ అనే వ్యక్తి ఈ రోజు పార్టీని సర్పంచ్ చేసేసాడు. ఉన్నటువంటి మనుషులు హరిప్రసాద్ గారు, రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ గారు, అదేవిధంగా చక్రవర్తి, అదేవిధంగా కేకే, వీళ్ళందరూ మనుషుల్ని ఇలా దగ్గరికి రానివ్వరు. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఏదైనా చెప్దామన్నా, ఏదైనా చేద్దామన్నా సరే ఈరోజు పరిస్థితి లేదు. అక్కడ ఎంతసేపు ఒక క్వార్టరీ ఒకటి మెయింటైన్ చేస్తారు, ఒక కాపు క్వార్టరీ మెయింటైన్ చేస్తారు. ఆ క్వార్టరీ దాటి ఇంకొక సామాన్య మానవుడు ఎవ్వరు కూడా వెళ్ళలేని పరిస్థితి. పిలిచి అమ్మా టికెట్ ఇవ్వలేకపోతున్నాం, దశాబ్ద కాలం వెయిట్ చేయండి, లేదా 2 దశాబ్దాలు వెయిట్ చేయండి, నేను మీకు ఉన్నాను, మనం కలిసి పనిచేద్దామని ఒక్క మాట అనేది వ్యక్తి అంటే కేవలం బీసీ సామాజిక వర్గం, సెట్టుపల్లి సామాజిక వర్గం చెందిన వాళ్ళు కాబట్టే మమ్మల్ని ఇంత చిన్న చూపు చూస్తున్నారు. మహిళలకైతే జనసేన పార్టీలో ప్రాధాన్యతే లేదు. జనసేన పార్టీ అనేది ఒక రెసిడెన్షియల్ కాలేజ్ అండి. అటెండెన్స్ వేసుకోవడము, సల్లలు బయట పెట్టి మీటింగ్లకి వెళ్ళడము, ఒక కార్పొరేట్ ఆఫీస్ లాగా మెయింటైన్ చేస్తారు దాన్ని. కాకినాడ జనసేన వర్గపోరుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్. గుడ్ ఈవినింగ్ వంశీ. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలు ఊహించని మడుపులు జరుగుతున్నాయి. రాజకీయ విశ్లేషణకు సైతం అందుపట్టని రీతిలో రోజుకో మార్పు చోటు చేసుకుంటున్నాయి. ఎవరు ఏ నిమిషానికి ఏ పార్టీలో ఉంటారో తెలియని అయోమయ పరిస్థితులు అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నెలకొన్నాయి. తాజాగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అలాగే కాకినాడ మాజీ మేయర్ సరోజ అయితే ఆ పార్టీ సభ్యత్వానికి రాష్ట్ర కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. ఆమె కన్నీటి పర్యంతం అవుతూ ఈ జనసేన పార్టీలో మహిళలను ఎదగనివ్వరని, పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్న క్వార్టరీ ఏదైతే ఉందో అది కనీసం తమ ఆవేదనలు చెప్పుకోవడానికి కూడా పవన్ కళ్యాణ్ దగ్గరికి కూడా చేరనివ్వరని కూడా చెప్పడం జరిగింది. బీసీలను కనీసం పట్టించుకోరని చెప్తున్నారు. అంటే గత 10 సంవత్సరాల నుంచి, అంటే జనసేన ఆవిర్భావం నుంచి తన జనసేన పార్టీలో ఉండి ఈ వారాహి విజయయాత్రలో కూడా కీలకమైన పాత్ర పోషించానని, కానీ తనకు టికెట్ ఇవ్వకపోగా తనకు కనీసం పిలిచి కొన్ని సంవత్సరాలు ఆగాలని కూడా చెప్పకపోవడం తన ఆవేదనకు గురి చేసిందని ఆమె అయితే కన్నీటి పర్యంతం అవడం జరిగింది. తాజాగా ఆమె జనసేన నాదెళ్ల మనోహర్ పై కూడా కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. నాదెళ్ల మనోహర్ టీడీపీ కోర్ట్ గా పనిచేస్తున్నారని, ఆయన కనీసం పోల్ మేనేజ్మెంట్, బూత్ మేనేజ్మెంట్ అంటే కూడా తెలియని స్థితిలో ఆయన ఉన్నారని కూడా చెప్తున్నారు. మరోవైపు ఆమె అయితే జనసేన పార్టీ రూరల్ నియోజకవర్గంలో అపజయం పాలవడానికి తాను తీవ్రంగా కృషి చేస్తానని, రూరల్ నియోజకవర్గంలో జనసేన ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవనుభవని, తాను అపజయం పొందడానికి తాను ఎంతకైనా తెగిస్తానని కూడా ఆమె చెప్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ జనసేన రాజకీయాలు అయితే రోడ్డుకి ఎక్కేయని చెప్పుకోవచ్చు. అలాగే ముమ్మడివరం నియోజకవర్గం నుంచి సీటు ఆదించిన పితాన బాలకృష్ణని ఇప్పటి వరకు సీటు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మొండి చేయి చూపించారని చెప్తున్నారు. ఆయన 2 నెలల నుంచి ఆవేదన వ్యక్తం చేస్తున్నా కనీసం పిలిచి పొత్తిగించే ప్రయత్నం కూడా తన అధినేత చేయలేదని కూడా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒత్తిడి మాటలు చెప్పడమే తప్ప అది కార్యాచరణ జరగదని కూడా చెప్తున్నారు. యువతను 10 సంవత్సరాల నుంచి యువతను పెడదవ పట్టించారని చెప్తున్నారు. ఈ 10 సంవత్సరాల్లో ఒక జనరేషన్ అయితే పోయిందని చెప్తున్నారు. యువతకి అది చేస్తాం ఇది చేస్తామని చెప్పడమే, మాటలు చెప్పడమే తప్ప అది చేతనయ్యే పని కాదని, జనసేనకి అది సాధ్యం కాదని కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమె త్వరలోనే ఏ పార్టీలోకి వెళ్తారనే దాన్ని కూడా స్పష్టం చేస్తామని చెప్తున్నారు. థ్యాంక్ యూ ఉదయ్.